వెల్కమ్ టు జయవేల్స్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఒక విధంగా పోలీసు డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా అధికారులు మనం ఉన్నాం కాబట్టి పోల్ మేనేజ్మెంట్ మనం చేయొచ్చు అని అనుకున్నారు. 2019 ఆ అవకాశం వాళ్ళకి కుదిరింది. చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడంటే, నేను తెలివైనను కదా, జగన్మోహన్ రెడ్డి అంత ఏం చేయలేడు కదా అనుకుని కొన్ని విషయాలు కేంద్ర ప్రభుత్వం మీద తిరగబడి ఆయన ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫలితాలు సాధించగలిగాడు, సత్ఫలితాలు సాధించగలిగాడు. అంటే ఎలక్షన్లోనే కాదు, పోలీస్ మేనేజ్మెంట్లో. కానీ ఇప్పుడు 2024 ఎలక్షన్లో అవన్నిటిని కట్టడి చేయగలిగే శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారు సంపాదించుకోగలిగారు. ఎక్కడక్కడ పోలీసులు కానీ అధికారులు కానీ అక్కడక్కడ సపోర్ట్ చేశారు కదా, మిగతా సపోర్ట్ చేయలేదు. ఈ విషయంలో ఇంకా వైసీపీ వాళ్ళు ప్రెస్టేషన్కి వెళ్ళిపోయి వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, ఈవీఎంల బద్దలు కొట్టే విషయంలో కానీ, పోలింగ్ సమయంలో విధ్వంసాలు క్రియేట్ చేసిన విషయంలో కానీ, పోలింగ్ అయిపోయిన తర్వాత టీడీపీ వాళ్ళ మీద దాడులు కానీ చేసే సంఘటనలు ఒకసారి చూస్తే వాళ్ళకి ఓటమి భయం ఉన్నదనే వాస్తవాన్ని ప్రజలు గమనించుకోవచ్చు. అదేందుకు మాచర్లో పిన్నెల్లి రామకృష్ణన్ గారు ఆయన చేసిన విధ్వంసం కంటే ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఒకటి ఈవీఎంను పగలగొట్టేసి కార్యకర్తలను కొట్టి మహిళలను కూడా చూడకుండా తిట్టితే ఎలక్షన్ కమిషనర్ సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ గట్టిగా చర్యలు తీసుకుంటే ఆయన పదవిని తీసేయచ్చు, లేదా ఆయన ఎలక్షన్లో పోటీ చేయకుండా కొంతకాలం ఆపగలదు, లేదా ఆయన యొక్క మీద చర్యలు తీసుకునేది ఎలక్షన్ కమిషన్ కొన్ని పవర్స్ ఉంటాయి, ప్రత్యేకమైన పవర్స్, వాటి ద్వారా చర్యలు తీసుకోవచ్చు. చూద్దాం ఎలక్షన్ కమిషన్ ఏ చర్యలు తీసుకుంటుందో. ఇటువంటి అరాచకాలను ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ వాళ్ళైనా చేస్తే ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినట్టే. అదే ప్రభుత్వమైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగినప్పుడే మంచి జరిగినట్టు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలని, ఇటువంటి అరాచకాలు మరొకసారి జరగకుండా భయపడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై భీమ్.